నమస్తే, వెల్కమ్ టు మాస్టర్స్ ఆన్లైన్. ఈ వీడియోలో సైక్లోన్ దిత్వా తుఫాను మరియు సెన్యార్ తుఫానుల గురించి తెలుసుకుందాం. ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్ లో మనకి ప్రధానమైన సబ్జెక్ట్. ఎందుకంటే విపత్తుల నిర్వహణలో సహజ విపత్తుల టాపిక్ ఉంటుంది. మనకి జనరల్ స్టడీస్ లో భాగంగా సహజ విపత్తుల్లో చక్రవాతాలు లేదా తుఫాన్లు అనేది ఉంటుంది. కాబట్టి ఆ తుఫాన్లకు సంబంధించిన పూర్తి సమాచారం అనేది మనకు అడగడానికి అవకాశం ఉంటుంది. అంటే తుఫాన్ ఏ రకమైన విపత్తు, సో తుఫాన్లకు పేర్లు పెట్టే దేశాలు ఏంటి, ఎందుకు పెడతారు అనే అంశాలు మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్ లో ఉంటున్నాయి. కాబట్టి ఈ సందర్భంగా మనం ఇటీవల అంటే నిన్నటి రోజు 27వ తారీఖున దిత్వా తుఫాన్ అని ఏర్పడింది. జస్ట్ 2 రోజుల క్రితం అనేది సెన్యార్ తుఫాన్ ఏర్పడింది. అక్టోబర్ పోయిన నెలలో మొంతా తుఫాన్ ఏర్పడింది. కాబట్టి 2025లో 3 తుఫాన్లు బంగాళాఖాతంలో ఏర్పడ్డవి. సో దాంట్లో ప్రధానంగా ఈ 2 తుఫాన్లు సెన్యార్ తుఫాన్, దిత్వా తుఫాన్ మాత్రం బంగాళాఖాతంలో ఆగ్నేయ దిశలో ఏర్పడ్డాయి. ఆగ్నేయ దిశలో ఏర్పడి 2 తుఫాన్లు కూడా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి మీద ప్రభావం చూపాయి. అంటే వీటి కేంద్రీకృతమై ఉన్నాయి. కాబట్టి ఇక్కడ సైక్లోన్ దిత్వా తీసుకున్నప్పుడు సైక్లోన్ దిత్వా అనేది బంగాళాఖాతంలో ఆగ్నేయ దిశలో ఏర్పడింది నవంబర్ 27వ తారీఖున. ఏర్పడి ఎక్కడ కేంద్రీకృతమై ఉంది? తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంతం, అది పుదుచ్చేరి ప్రాంతం. ఈ మూడింటి మీద కేంద్రీకృతమైంది. మూడింటితో పాటు శ్రీలంక మీద గమనించండి, శ్రీలంక మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది. కాబట్టి ఇక మనం తీసుకున్నట్టయితే చూడు, సైక్లోన్ దిత్వా హాస్ కాజ్డ్ సెవెరల్ ఫ్లడింగ్ అండ్ ఫెటాలిటీస్ ఇన్ శ్రీలంక. ఓకే, ఐఎండీ చెప్పిన ప్రకారం ఏంటిది, మన ఇండియాలో తమిళనాడు, పుదుచ్చేరి అండ్ సౌత్ ఆంధ్రప్రదేశ్ ఈ మూడింటి మీద ప్రభావం చూపుతుంది. దీనివల్ల నవంబర్ 29, 30న భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాబట్టి ఈ తుఫాన్ ఏ రకమైన తుఫాన్ అని చెప్తున్నారంటే, మరి ఇక్కడ బలమైన గాలులు వీస్తుంది. కాబట్టి సాధారణంగా దీన్ని సివియర్ డిప్రెషన్ అంటే డీప్ డిప్రెషన్ నుండి సివియర్ స్టోమ్ గా మారిందని చెప్పారు. కానీ తీవ్రమైన తుఫాన్, ఇది తీవ్రమైన చక్రవాత తుఫానుగా గుర్తుపెట్టుకోండి. దిత్వా అనేది తీవ్ర చక్రవాత తుఫానుగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏంటిది, సైక్లోనిక్ స్టోమ్. ఇది సైక్లోనిక్ స్టోమ్ ఆల్మోస్ట్ గంటకి 55 కిలోమీటర్ల వేగంతో వీస్తూ ఉన్నవన్నీ సైక్లోనిక్ స్టోమ్ గా పిలుస్తున్నారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ మీద ఇక్కడ ఈ 2 రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ సందర్భంగా సైక్లోన్ దిత్వా అనే పేరును ఏ దేశం నిర్ణయించింది? దిత్వా అనే పేరును నిర్ణయించిన దేశం యమన్ అనే దేశం నిర్ణయించింది. ఉత్తర హిందూ మహాసముద్ర తీరంలో ఉన్న దేశం ఇది. అంటే ఉత్తర హిందూ మహాసముద్రంలో ఆ తీరం వెంబడి 14 దేశాలు ఉంటాయి మన ఇండియాతో కలుపుకొని. దానిలో యమన్ ఒకటి. ఈ యమన్ అనేది దిత్వా అనే పేరు నిర్ణయించింది. దిత్వా అనగా అర్థం ఏంటి అంటే, యమన్ దేశంలో ఒక ఫేమస్ సరస్సు అండి, ఫేమస్ సరస్సు, దాన్నే లాగునని అంటారు. ఎందుకంటే సముద్ర తీరంలో సముద్ర జలాల వల్ల ఏర్పడ్డవన్నీ లాగున్లు జియోగ్రఫీ ప్రకారం. అన్న యమన్ లో దిత్వా అనే పేరుతోటి ఒక లాగున్ అనేది ఉంది. ఆ లాగున్ పేరును ఇప్పుడు ఈ బంగాళాఖాతంలో ఆగ్నేయ దిశలో ఏర్పడే తుఫానుకు పేరు పెట్టడం జరిగింది ప్రపంచ వాతావరణ సంస్థ. అండ్ ప్రభావం ఎక్కడైనది? తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంతం, పుదుచ్చేరి. అంటే మన ఇండియాతో పాటు శ్రీలంక మీద కూడా కేంద్రీకృతమై ఉన్నది. ఇక్కడ 2 దేశాల్లో 29 నవంబర్ 30వ తారీఖున భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. కాబట్టి ఈ దిత్వా తుఫానుకు సంబంధించి పేరు, నిర్ణయించిన దేశం అండ్ ఎక్కడ ఏర్పడింది, ఈ 2 అంశాలు గుర్తుపెట్టుకోండి. అదే విధంగా ఇంతకంటే ముందు ఏర్పడిన సెన్యార్ తుఫాను కూడా మనకి ఇంపార్టెంట్. ఇక్కడ సైక్లోన్ సెన్యార్ ఎక్కడ ఏర్పడింది? ఇక్కడ మలక్కా స్టేట్, అంటే మలక్కా జలసంధి దగ్గర ఏర్పడింది. మలక్కా జలసంధి, ఇది మలక్కా జలసంధి దగ్గర తుఫాన్ ఏర్పడింది. మలక్కా జలసంధి ఏంటిది? ఇక్కడ సాధారణంగా తీసుకున్నట్టయితే ఈ మలక్కా జలసంధి అండమాన్ సముద్రం, ఈ అండమాన్ సముద్రం తర్వాత దక్షిణ చైనా సముద్రాన్ని రెండింటిని కలుపుతుంది ఈ మలక్కా జలసంధి. అర్థమైందండి? అండమాన్ సముద్రాన్ని అండ్ సౌత్ చైనా సముద్రాన్ని కలుపుతుంది. కలిపే ఒక జలసంధి. దేశాల పరంగా తీసుకున్నప్పుడు ఇక్కడ మలేషియా అండ్ ఇండోనేషియాని విడదీస్తుంది. మలేషియా, ఇండోనేషియాల మధ్య ఉన్న జలభాగం పేరు మలక్కా జలసంధి. మలయ ద్వీపకల్పం అని అంటారు. మలయా ద్వీపకల్పం, సమత్రా ద్వీపకల్పం, ఈ రెండింటి మధ్య. సో అట్లా తీసుకున్నప్పుడు దేశాల పరంగా ఇండోనేషియా, మలేషియా దేశాల మధ్య ఉన్న జలసంధి మలక్కా జలసంధి.
అండ్ ఏ ఏ సముద్రాలను కలుపుతుంది అన్నప్పుడు ఇక్కడ అండమాన్ సముద్రం అండ్ దక్షిణ చైనా సముద్రాన్ని కలుపుతుంది. అంటే జలసంధులు అన్నప్పుడు సముద్రంలో ఏంటంటే భూభాగాలను విడదీసే జలభాగాలు జలసంధులు స్ట్రైట్స్ అని అంటారు. సో ఇలా మలక్కా జలసంధి అనేది మనకి ఇక్కడ భారతదేశానికి ఆగ్నేయ దిశలో ఉన్నది. సో ఆ మలక్కా జలసంధి దగ్గర ఏర్పడ్డ తుఫాను పేరు సెన్యార్. ఈ సెన్యార్ తుఫాన్ అనేది ఏంటిది? ఉష్ణమండల తుఫాను. ఈ సెన్యార్ అనే పేరు పెట్టిన దేశం యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అండి. పేరు పెట్టిన దేశం చూసినట్టయితే మనకి యుఏఈ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పేరు పెట్టింది. సెన్యార్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి? సెన్యార్ అంటే లయన్ అని అర్థం. అక్కడ దిత్వా అనేదేమో సరస్సు పేరు, బట్ ఇక్కడ సెన్యార్ అనేది ఏంటిది? లయన్ అనేది అర్థం ఇస్తుంది. నిర్ణయించిన దేశంలో పేరు పెట్టిన దేశం ఏంటి? యుఏఈ. సో యుఏఈ కూడా ఏంటిది? అరేబియా ద్వీపకల్పంలో ఉన్న ప్రాంతం అండ్ అరేబియా సముద్ర తీరం లేదా ఉత్తర హిందూ మహాసముద్రంలో ఉన్న తీర దేశం. ఇది 14 దేశాల్లో ఇది కూడా ఒకటి. సో ఆ విధంగా తీసుకున్నప్పుడు మరి ఈ సెన్యార్ తుఫాను వల్ల ప్రభావితమైన రాష్ట్రాలు ఏంటి? సేమ్ ఇక్కడ తమిళనాడు, పుదుచ్చేరి, సౌత్ ఆంధ్రప్రదేశ్. ఓకేనా, సౌత్ ఆంధ్రప్రదేశ్. అట్లా ఇక్కడ కాకపోతే ప్రధానంగా ఈ ప్రాంతంలోనే ఎక్కువ ప్రభావం చూపింది, ఇక తక్కువ ప్రభావం చూపింది సెన్యార్ తుఫాన్. అంటే తక్కువ నష్టం జరిగింది, బట్ దిత్వా వల్ల నష్టం ఎక్కువగా ఉంది. సో ఆ విధంగా ఈ సెన్యార్ తుఫాన్ తీసుకున్నప్పుడు ఇక్కడ మనకి ఈ 2025లో దిత్వా తుఫాను, సెన్యార్ తుఫాను, మొంతా తుఫాను, 3 తుఫాన్లు బంగాళాఖాతంలో ఏర్పడడం 3 తుఫాన్లు ఇవి. సో ఆ విధంగా 3 తుఫాన్ల పేర్లు మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి. సరే, ఈ తరుణంలో మనకి ఇక్కడ మరొక విషయం ఏంటి? మలక్కా జలసంధి గురించి క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది జాగ్రఫీలో. మలక్కా జలసంధి ఏ 2 సముద్రాలను కలుపుతుంది? ఏ 2 దేశాల మధ్యలో ఉంది? మలక్కా జలసంధి దగ్గర ఏర్పడిన తుఫాను సెన్యార్ తుఫాన్. అయితే ఇక్కడ నేను ఎందుకు ఇక్కడ మళ్ళీ నేను స్ట్రెచ్ చేసి చెప్తున్నానంటే ఈ సైక్లోన్ సెన్యార్ ఏదైతే ఉందో మలక్కా జలసంధి వద్ద 2001 తర్వాత ఏర్పడ్డ తుఫాన్ ఇది. అంటే దాదాపు 25 సంవత్సరాల తర్వాత మలక్కా జలసంధి దగ్గర ఆ సముద్ర ప్రాంతంలో ఈ సైక్లోన్ ఉష్ణమండల తుఫాన్ అనేది ఏర్పడింది అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, చాలా తక్కువ, ఆ ఏరియాలో తక్కువగా ఏర్పడతాయి అని చెప్తుంటారు. అలా 2001లో ఏర్పడిందంటే తర్వాత ఇప్పుడు 2025లో ఇక్కడ ఈ ప్రాంతంలో మరొక తుఫాన్ అనేది ఏర్పడింది. దీనికి యుఏఈ పెట్టిన పేరు సైక్లోన్, అంటే సెన్యార్ అని పేరు పెట్టారు. సో ఇవి ఈ 2 గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొక అంశం ఏంటిది? 2025లో ఇప్పటి వరకు ఏర్పడిన తుఫాన్లో ప్రధానమైనవి మొంతా తుఫాన్ బంగాళాఖాతం, సెన్యార్ తుఫాన్ బంగాళాఖాతం యోగంలో ఆగ్నేయ దిశలో, తర్వాత నెక్స్ట్ దిత్వా తుఫాన్ అనేది కూడా బంగ్లాదేశ్ లో ఆగ్నేయ ప్రాంతంలోనే ఏర్పడింది. 3 సైక్లోన్స్ వెరీ ఇంపార్టెంట్. 3 సైక్లోన్స్ మెయిన్లీ ట్రోపికల్ సైక్లోన్స్ అండ్ మెయిన్ జనరల్ గా ఇవి 3 కూడా బంగాళాఖాతంలోనే ఏర్పడ్డవి. సో ఆ విధంగా ఇక్కడ పేర్లు తీసుకున్నట్టయితే ఈ నిర్ణయించిన దేశం, ఫర్ ఎగ్జాంపుల్ మొంతా అనే పేరు పెట్టిన దేశం థాయిలాండ్, ఫ్రాగ్రెంట్ ఫ్లవర్ లేదా మంచి వాసన లేదా మంచి సువాసన ఇచ్చే పువ్వుగా దానికి మీనింగ్ ఉంది. మొంతా అనే పేరు థాయిలాండ్కి సంబంధించిన పేరు. అది దిత్వా అనేది యమన్ దేశానికి సంబంధించిన పేరు. నెక్స్ట్ సెన్యార్ అనేది ఇక్కడ యుఏఈకి సంబంధించిన పేర్లు. సో ఈ 3 నుండి కంపల్సరీ క్వశ్చన్ అడుగుతాడు. సో సెన్యార్ అనేది సాధారణంగా డీప్ డిప్రెషనే, బట్ దిత్వా అనేది ఏంటిదంటే సైక్లోనిక్ స్టోమ్. అదేవిధంగా ఇక మనకు అక్టోబర్లో ఏర్పడిన తుఫాన్ మొంతా సైక్లోన్ సివియర్ సైక్లోనిక్ స్టోమ్. సివియర్ సైక్లోనిక్ స్టోమ్ అంటే తీవ్రమైన చక్రవాత తుఫాన్ అది. సో ఇక్కడ సెన్యార్ సైక్లోన్ అనేది వాయుగుండం, తర్వాత దిత్వా సైక్లోన్ అనేది తీవ్రమైన తుఫాన్. సో కాబట్టి ఈ 3 పేర్లు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. అండర్స్టాండ్ రైట్? ఇది ఉష్ణమండల దేశాలకు సంబంధించి మనకి తుఫాను ఏర్పడిన విధానం ఇక్కడ. అండ్ ఇంకో విషయం ఏంటంటే తుఫాన్లకు ఎవరు పేరు పెడతారు అంటే ఉత్తర హిందూ మహాసముద్ర తీరంలో ఉన్న 14 దేశాలు ఈ పేర్లను నిర్ణయిస్తాయి. 14 దేశాలు సాధారణ ఒక్కో దేశం 13 పేర్లను WMO ప్రపంచ వాతావరణ సంస్థకు సూచిస్తుంది. అలా WMO అనేది ప్రతి సంవత్సరం ఈ పేర్లను ఆయా తుఫాన్లకు పెడుతుంది. దానికి గల కారణం ఏంటంటే తుఫాను గురించి వివరంగా తెలుసుకోవడం కోసం అనేది పేర్లను నిర్ణయిస్తారు. అది అక్కడ ఉన్న మీనింగ్. అది
అర్థమైందా? దాని యొక్క నేపథ్యం అంటే పేర్లు పెట్టడానికి గల ప్రధానమైన కారణం ఏంటి? తుఫాన్ల గురించి, తుఫాన్ల వల్ల జరిగే నష్టాన్ని కరెక్ట్ గా ఖచ్చితంగా అంచనా వేయడానికి తుఫాన్లకు పేర్లు నిర్ణయిస్తారు. ఆ తుఫాన్లు 2025లో వచ్చిన మొంతా తుఫాను, సెన్యార్ తుఫాను అండ్ దిత్వా తుఫాను. అర్థమైందా? రైట్. సో ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్. ఓకే.